ఒకసారి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఈ వాక్యములో అపోస్తలుడైనటువంటి పేతురు గారు విమోచన గురించి ప్రాముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నారు. విమోచన అనగా బానిసత్వము నుండి విడిపించబడటం, బంధకాల నుంచి విడిపించబడటం, స్వేచ్ఛను పొందుకోవటం, స్వాతంత్రాన్ని పొందుకోవటం. దేవాది దేవుడు మనల్ని సంపూర్ణంగా సృష్టించినప్పటికీ, తన పోలికలో తన స్వరూపంలో మనల్ని సృష్టించినప్పటికీ మనము దారి తప్పి ఆజ్ఞ అతిక్రమించి పాపులుగా మార్చబడ్డాం. అయితే దేవుడు నరకానికి పాత్రులమైనటువంటి మనల్ని తిరిగి రక్షించడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని విమోచించాడు తన రక్తము చేత. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనము ఉదాహరణకు మనం చూసినట్లయితే, ఒక బాబు తాను ఎంతో ఇష్టపడి ఒక పడవను చేయాలనుకున్నాడు. తను ఆడుకోవడానికి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులను ఒక ఉండిలో వేసుకుంటూ వచ్చాడు. కొన్ని రోజులకి ఆ ఉండి అంతా బాగా తూకం అయిపోయింది. ఇప్పటికి డబ్బులు బాగా జమ అయిపోయింటాయి. నేను ఏం చేస్తానంటే, నేను మెటీరియల్ తెచ్చుకొని ఒక మంచి పడవను తయారు చేసుకుంటా అనుకున్నాడు. అప్పుడు ఆ బాబు ఏం చేశాడంటే, ఆ ఉండిని పగలగొట్టేసి డబ్బులన్నీ తీసుకొని బజారుకి వెళ్ళి కావాల్సినటువంటి మెటీరియల్, చెక్కని, అదేవిధంగా ఆ కలర్స్, వాటికి సంబంధించినటువంటి బోల్ట్లు, నట్లు, వీటన్నిటిని తీసుకొని తన ఇంటికి వచ్చి చాలా జాగ్రత్తగా ప్రత్యేకమైన దృష్టి నిలిపి ఒక చిన్న ఓడను తయారు చేసుకున్నాడు. ఒక చిన్న పడవను చేసుకున్నాడు. బాగా ఇష్టముతో చేసుకున్నాడు. తనకి ఎట్లయితే ఇష్టం ఉంటుందో ఆ విధంగా ఆ పడవను తయారు చేసుకొని ప్రత్యేకంగా తనకు మాత్రమే అర్థమవ్వగలిగినటువంటి ఒక నట్టుని తను బాగా ఒక మంచి ప్రదేశంలో పెట్టాడు, ఒక మంచి స్థలంలో. ఆ బోట్కి, ఆ బోటు ఇప్పుడు కదులుతుంది. ఆ బోట్కి కీ ఇచ్చాడు, లేదా ఇంధనం పోసాడు, నీళ్ళల్లో పెట్టాడు. నీళ్ళల్లో పెడితే ఆ బోటు కదులుతూ ఉంది. కదులుతూ ఉంటే దూరం నుంచి ఆ బోట్ని చూస్తున్నాడు, తెగ మురిసిపోతున్నాడు, బాగా సంతోషపడుతున్నాడు. నా చేతులతో, నా స్వహస్తాలతోనే సృష్టించుకున్నటువంటి నా బోటు చూడు ఎంత చక్కగా వెళ్తుందో అని చెప్పి బాగా సంతోషపడతా ఉన్నాడు, మురిసిపోతా ఉన్నాడు. ఆ బోటు పోతుంది, అటు ఇటు తిరిగి ఒక్క క్షణంలోనే ఈ పిల్లోడు అట్ట తిరిగేసరికి ఆ బోటు ఎట్టో మరి దారి తప్పి వెళ్ళిపోయింది. అతను బాగా వెతికాడు, ఆ బోటు మాత్రం కనపడలేదు. ఇప్పుడు బాగా భయంకరంగా బాధపడుతున్నాడు. నా స్వహస్తాలతో నేను సృష్టించుకున్నటువంటి నా బోటు, నా పడవ నేను మంచిగా తయారు చేసుకున్నా, మంచిగా కలర్లు వేసుకున్నా, అయితే ఇప్పుడు అది నాకు కనపడట్లేదని చెప్పి దిగాలుగా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. అయితే ఎక్కడైతే ఆ బోటును అతను పోగొట్టుకున్నాడో అదే స్థలంలో ఒక 6 నెలల తర్వాత, కొన్ని నెలల తర్వాత అక్కడే ఒక కొట్టు పెట్టారంట. ఆ కొట్టులో ఇతను ఆ మార్గము గుండా నడుచుకుంటూ వెళ్తూ ఒక్కసారి అలా ఆ కొట్టుకెళ్ళి చూశాడు. ఆ కొట్టుకెళ్ళి చూడంగానే ఆ కొట్టులో షోకేస్లో బయటనే ఒక బోటు కనపడుతుందంట. ఆ బోటు ఎగ్జాక్ట్లీ ఈయన ఏదైతే బోటు తయారు చేశాడో అదే బోటు ఆ షోకేస్లో కనపడిందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు అతను ఏం చేశాడంటే ఆ కొట్టులోకి గబా గబా పరిగెత్తాడు. చూశాడు, నాదేనా ఈ బోట్ అని చూశాడు.
నాదేనా అని చూస్తే ఇతను చేసిన బోటే అది. ఇది నాదేనా కాదా అని పరిశీలించుకున్నాడు. నేను పెట్టిన నట్టే ఉందా, నేను ఎక్కడ పెట్టాను ఆ నట్టే ఉందా, నేను వేసిన కలర్లే ఉన్నాయా అని చెప్పి చూసుకుంటే కరెక్ట్గా ఆయన చేసిన బోటే ఆయన పెట్టిన నట్లే ఉన్నాయి. అప్పుడు దొరికిందని సంతోషపడి గబా గబా నాది ఈ బోట్ అని చెప్పి బయటికి తీసుకురావడానికి వస్తా ఉంటే ఎంబడి షాపులో ఉన్నటువంటి వ్యక్తి పట్టుకున్నాడు. హలో, ఎక్కడికి బోట్ తీసుకెళ్తున్నావు అన్నాడు. ఎక్కడికి ఏముంది, ఇది నా బోటు, నేను తయారు చేశా అంటే అతను అన్నాడు, ఈ పప్పులేం ఉడకో, నీకు కావాలంటే దాని మీద ఒక ప్రైజ్ ఉంది, రేట్ ఉంది, ఆ రేట్ కట్టు, ఆ రేట్ కట్టి డబ్బులు బోట్ తీసుకెళ్ళాలన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే, అరే నేను నా స్వహస్తాలతో చేసుకున్నటువంటి బోట్ని తిరిగి మళ్ళీ నేనే డబ్బులు కట్టాలా అని చెప్పి అంటే అతను అన్నాడు, కుదరదంటే కుదరదు, నేను అమ్మకానికి పెట్టా, కావాలంటే కొనుక్కొని పో, ఇస్తా అన్నాడు. అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులన్నీ జమ చేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చి ఆ బోట్ని అతను ఏం చేశాడంటే విడిపించుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కూడా మనల్ని తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని సృష్టించాడు. మనల్ని దేవుడు సంపూర్ణంగా తన ఇష్టపడి మనల్ని సృష్టించాడు. అయితే మనము దారి తప్పి దేవుని మార్గంలోని ఆజ్ఞ అతిక్రమించి నరక మార్గములోనికి మనం వెళ్తున్నాం. ఆజ్ఞ అతిక్రమించి పాపులుగా మార్చబడ్డాం. నరక మార్గంలోనికి వెళుతూ ఉండగా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాలనుకొని ఆయన ఏం చేశాడంటే, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తన రక్తమును క్రయధనముగా, విమోచన క్రయధనముగా తన రక్తమును చెల్లించి ఆయన మనల్ని పాపము అనేటువంటి దాసత్యము నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన తన రక్తమును చిందించాడు. ఒక యవనస్తుడు బ్రతకాలంటే దాదాపు 2.5 నుంచి 4 లీటర్ల వరకు రక్తం అవసరం. కానీ సిలువలో యేసు ప్రభువారు చివరి బొట్టు వరకు తన రక్తము కార్చాడు. కారణం మనల్ని విమోచించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తమును కార్చాడు, మనల్ని విమోచించాడు. దేని నుండి విమోచించాడు ఇంతకు అంటే పాపము అనేటువంటి దాస్యము నుండి విడిపించాడు. పాపము అనేటువంటి దాస్యము నుండి మనల్ని విమోచించాడు. పాపానికి ఒక 4 లక్షణాలు ఉన్నాయి. ఆ పాపపు బానిసత్వ దాస్యము ఒక మనిషిని బంధించగలిగే 4 లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఆ 4 లక్షణాలు ఈరోజు కొద్దిగా మనకున్నటువంటి సమయంలో, ఇవ్వబడినటువంటి సమయంలో ఒక్కసారి ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. పాపానికి 4 లక్షణాలు ఉన్నాయి, 4 చైన్స్. వాటిలో మొదటి చైన్ ఏంటో బైబిల్లో నుంచి చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని, ఒక్క నిమిషం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. ఈ వాక్యంలో మనకు ప్రాముఖ్యంగా కనబడుతుంది ఏంటంటే కామాభిలాష అనేది కనబడుతుంది. పాపానికి ఉన్నటువంటి 4 గొలుసులలో ఒక గొలుసు ఏంటంటే కామాభిలాష. సాతానుడు ఈ కామాభిలాష ద్వారా అనేకులను ఆడు ఏం చేస్తున్నాడంటే బంధిస్తూ ఉన్నాడు. కామాభిలాష అనేటువంటి ఈ యొక్క చైన్ ద్వారా మన ఉదాహరణకు మనం చూసినట్లయితే రోడ్డు మీద ఎక్కడ చూసినా కానీ సినిమా పోస్టర్లు, రకరకాల సినిమా పోస్టర్లు, రకరకాల రొమాంటిక్ సీన్స్ దాంట్లో కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే సాతాను లోకమంతా కూడా కామాభిలాష అనేది లోకాన్ని ఏలుతుంది. సాతానుడు కామము ద్వారా మనిషిని వెంటనే చిక్కించుకుంటున్నాడు. అందుకని ఎక్కడ చూసినా కానీ రకరకాల పోస్టర్స్. కారణం మనిషి యొక్క కామాన్ని సృహలోనికి తీసుకొని వస్తున్నారు సాతానుడు, తద్వారా ఆ మనిషిని బంధించడానికి. ఉదాహరణకు మనం చూసినట్లయితే కొంతమంది ఫ్యామిలీస్ అయితే వాళ్ళు గుడికి కూడా పోరు కుటుంబ సమేతంగా, కానీ కొత్త సినిమాలు వచ్చినాయంటే నైట్ షోలకు పోతారు మళ్ళీ ఫ్యామిలీ మొత్తం. కారణం ఏంటి?
మనిషిని కామాభిలాష ఏలుబడి చేస్తూ ఉంది. కొంతమంది అయితే తల్లిదండ్రులు, తండ్రి కుమారుని గద్దించాలి ఏదైనా తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు. కానీ నేటి కాలంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, లోకంలో ఆ తండ్రులే కుమారుల వైపు చూసి నవ్వుతూ ఉన్నారు. ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడి, బూతులు ఏమన్నా మాట్లాడినప్పుడు, ఏదైనా మాట్లాడకూడని విషయాలు మాట్లాడినప్పుడు. కారణం, లోకములో కామము అనేది ఎక్కువ పనిచేస్తూ ఉంది. సాతానుడు ఈ కామము అనేటువంటి ఈ యొక్క చైన్ ద్వారా అనేకులను వెంటనే చిక్కించుకుంటున్నాడు. ఈ కామము, కామాభిలాష గురించి బైబిల్లో వివరించినటువంటి మరొక వాక్యాన్ని మనము చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలను ఒకసారి చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి యొక్క హృదయంలోని తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఇక్కడ దేవాది దేవుడు అంట భూమి మీద చెడుతనం పెరిగిపోయిందని ఆయన ఒకసారి తొంగి చూశాడు. తొంగి చూస్తే భూమి అంతా చెడుతనంతో నిండిపోయిందంట. అరే, ఎందుకు ఇంత విస్తరించబడిపోయింది పాపం, ఎందుకు ఇంత చెడుతనం పడిపోయింది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మనుషుల హృదయాలను పరిశీలించాడంట. మనుషుల హృదయాలను పరిశీలిస్తే అప్పుడు దేవుడి కంట అర్థమైంది. అక్కడ దేవుడు చూస్తున్నాడు, హృదయము యొక్క తలంపుల్లోని ఊహ చెడ్డదిగా కనబడిందంట. నిజమే, లోకంలో ఉన్నటువంటి ప్రజల హృదయంలో ఆలోచనలకు, రక్షించబడినటువంటి మన హృదయ ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. లోకములో ఉన్నటువంటి వారికి, రక్షించబడిన వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ దేవుడు పరిశీలిస్తే హృదయం యొక్క తలంపుల్లోని ఊహ మరీ చెడ్డదిగా కనపడిందంట. మరీ చెడ్డదిగా కనపడింది. ఈరోజు ఒకవేళ మన జీవితాల్లో దేవుడు పరిశీలించాడంటే మన హృదయ స్థితి ఎలా ఉందో మనం పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ క్షణములో దేవుడు మనల్ని పరిశీలించినా మన హృదయం దేవునికి అంగీకారమగునట్లుగా ఉండాలి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఏ క్షణాన, ఉదయం చూసినా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూసినా, లేకపోతే మధ్యాహ్నం చూసినా, నైట్ పండుకున్నప్పుడు బెడ్ మీద చూసినా, ఏ క్షణంలో దేవుడు మన హృదయాన్ని పరిశీలించినా మన హృదయం దేవుడు సమ్మతించగలిగేటట్టుగా ఉండాలి. ఆమేన్. ఇక్కడ వారి హృదయాలైతే చెడుతనముతో నిండిపోయినాయంట. హృదయం యొక్క తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డగా ఉందంట. అప్పుడు దేవుడంట సంతాపడ్డాడు. అరే, అసలు ఎందుకు చేశాను వీళ్ళని, అసలు ఈ మనుషులను అనవసరంగా సృష్టించానే. ఒకవేళ మన జీవితం పట్ల దేవుడు ఒకవేళ సంతాపపడే పరిస్థితి మనం కలిగించకూడదు. అసలు ఎందుకు ఇతని కోసం నేను ఇంత రక్తం కార్చానే, ఇంత విమోచించానే, అయినా కానీ సంఘములో నమ్మకంగా లేరు, లేకపోతే పరిచర్యలో నమ్మకంగా లేరు అనేసి దేవుడు మనల్ని సంతాపపడేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ వీరిని చూస్తే వారి యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డగా ఉన్నది. అంటే దేవుడు ఆల్రెడీ మనిషిని చేయడంలోనే చెడ్డగా చేశాడా? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అంత మంచిగా సృష్టించాడు. కేవలం మనిషికి మంచి మాత్రమే తెలుసు, చెడు అనేది తెలియదు. అయితే ఈ ఆదాము ఏం చేశాడంటే, దేవుడు తినొద్దన్న పండుని తిన్నాడు. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తిన్నాడు. అప్పటి వరకు ఆ పండు తినక ముందంతా ఆదాము కేవలం మంచి మాత్రమే తెలుసు, దేవునికి లోబడ్డమే తెలుసు. అయితే ఎప్పుడైతే ఈ ఆదాము తన భార్య అయినటువంటి హవ్వ ద్వారా, హవ్వ మాట విని, ఆ హవ్వ సర్పము యొక్క కుయుక్తి వలన మోసపుచ్చబడి, ఈ విధంగా వాళ్ళు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలాన్ని ఎప్పుడైతే వెళ్ళి తిన్నారో అప్పటిదాకా మంచి మాత్రమే తెలుసు వాళ్ళకి. అయితే ఈ పండు తిన్న తర్వాత చెడు కూడా వారిలో తెలిసొచ్చింది. చెడు కూడా తెలిసొచ్చింది. ఇప్పుడు విధేయత మాత్రమే తెలుసు వాళ్ళకి ఒకప్పుడు, కానీ దేవునికి అవిధేయులు అవ్వడం కూడా తెలుసుకున్నారు. దేవునికి లోబడ్డమే తెలుసు, కానీ ఇప్పుడు పాపం, పరిశుద్ధత మాత్రమే తెలుసు ఒకప్పుడు. అయితే వారిలో పాపం అంటే కూడా ఏంటో తెలిసొచ్చింది.
కారణం వారు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తిన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అందుకనే ఈ యొక్క చెడుతనము మనిషిలోనికి రావడానికి గల కారణం అదేంటంటే మనిషిలో పడిపోయినటువంటి స్వభావాన్ని బట్టి ఈ యొక్క ఊహల్లో ఈ కామాభిలాష అనేది అన్ని జనుల్లో ఎక్కువగా చోటు చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కామాభిలాషను ఇంకా బైబిల్లో నుంచి మనం ఇంకా ధ్యానించినట్లయితే అంటే పాపం యొక్క దాస్యానికి 4 చైన్స్ ఉన్నాయని చెప్పాం. ఆ 4 చైన్స్లో మొదటిది కామాభిలాష. ఈ కామం అనేది మనిషిలో ఎక్కడ ఉంటుందంటే ఆలోచనల వెనకాల ఉంటుంది, మనిషి యొక్క ఊహల వెనకాల ఉంటుంది. కానీ ఈ కామము మనిషి యొక్క ఆలోచనల్లో పనిచేస్తుంది. దీనిని బైబిల్లో ఇంకా స్పష్టంగా వివరించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో అక్కడ స్పష్టంగా ఆ యొక్క కామాభిలాష అనేది ఎట్లా పనిచేస్తుందో స్పష్టంగా వివరించారు. దయచేసి చదవండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ అంటున్నాడు యాకోబు భక్తుడు ఈ యొక్క కామము పనిచేసేటువంటి విధానం ఎట్లా ఇది పనిచేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొంతమంది అనుకుంటారు ఏదైనా శోధనలు మనకు వచ్చినప్పుడు అనగా శోధించబడినప్పుడు దేవుడు మనల్ని శోధిస్తున్నాడు, లేకపోతే ఇట్లా శోధించబడ్డం దేవుని చిత్తమేమో అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి కీడు విషయమై దేవుడు ఎన్నడూ ఎవరిని శోధించడు. మనకై మనమే మన స్వకీయ దురాశల వలన మనము ఈడవబడి మరలు కొలపబడిన వారమై శోధించబడుతూ ఉంటాం. శోధించబడినప్పుడు దురాశ, మనలోని దురాశ గర్భము ధరిస్తుంది. గర్భము ధరించి పాపమును కంటుంది. ఆ పాపమే పరిపక్వమై మరణమును కంటది. ఇది ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యాన్ని ఇంకొంచెం లోతుగా స్టెప్ బై స్టెప్ మనం వివరించుకున్నట్లయితే ఒక వ్యక్తి శోధనను ఎదుర్కొన్నాడు. ఆ వ్యక్తికి శోధన ఎదురైనప్పుడు సాధ్యమైనంత వరకు మొదటిసారి శోధన ఎదురైతే ఆ శోధనతో ఎలా స్పందించాలో అతనికి తెలియదు. అయితే అతను ఏం చేస్తాడు, వదిలేయడమో లేకపోతే ఎలా స్పందించాలో తెలియక దాన్ని జస్ట్ రిజెక్ట్ చేసేసి వెళ్ళిపోతాడు. అయితే కొద్దిసేపటికి ఆ శోధన మైండ్లోకి వెళ్తుంది, ఆలోచనలోకి వెళ్ళి ఆ శోధన ప్రభావితం చేస్తుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే ఉదాహరణకు మామూలుగా ఎక్కువగా యవనస్తులకు ఈ యొక్క విషయాలు ఫేస్ చేస్తూ ఉంటారు. అదేంటంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ ఉందా అని అడిగాడు. అంటే ఇది జస్ట్ రీసెర్చ్ ద్వారా నేను మీ ముందు పెడుతున్నాను. ఇది వాక్యాన్ని కొంచెం ధ్యానించి వాక్యంలో ఉన్నటువంటి అంటే ఇదేంటంటే కొన్ని విషయాలు మనము స్పష్టంగా వివరించుకోవడం అవసరమే. ఎందుకంటే అటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు వాటి నుండి మనము రక్షించబడతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ రాయి ఉంది, ఆ రాయి తట్టుకుంటావు అని చెప్తేనే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సారి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రాయి ఉంది, ఆ రాయి మన మీద పడుతుంది, లేకపోతే మనం తట్టుకుంటాం, కింద పడతామని మనకెవరు చెప్పలేదనుకో మనకేం అర్థం కాదు. గబా నడుచుకుంటూ వెళ్తాం, పొడుచుకుంటూ టపని కింద పడతాం, మూతిపళ్ళు రాలిపోతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క శోధన అంటే ఈ యొక్క కామము ద్వారా మనిషి పురికొల్పబడే ఆ కొన్ని మెట్లను మనం చూసినట్లయితే ఒక వ్యక్తి వచ్చేసి ఫోన్ నెంబర్ అడిగాడు. ఫోన్ నెంబర్ అడిగితే యువతల పక్క వ్యక్తికి మాత్రం ఎలా స్పందించాలో తెలియదు. అప్పుడు ఆ వ్యక్తి అంటారు ఎలా స్పందించాలో తెలియక, లేదు నాకు ఫోన్ లేదు, నాకు నెంబర్ లేదు, ఏం లేదు అనేసి అంటారు. అయితే అప్పటికి తప్పించుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ కాలేజీలలో జరుగుతూ ఉంటుంది అట్లా. ఇంటికి వెళ్ళిన తర్వాత సోఫా మీద కూర్చున్నా కానీ ఒక ఆలోచన వస్తుంది, అరే కాలేజీలో ఇంతమంది ఉంటే నా ఫోన్ నెంబర్ ఎందుకు అడిగారబ్బా. సోఫా మీద కూర్చున్నదే ఆలోచన. లేచిపోయి మళ్ళా వంట రూమ్లో ఏమన్నా కిచెన్లో ఏమన్నా పని చేస్తున్నా అదే ఆలోచన, నా ఫోన్ నెంబర్ ఎందుకు అడిగారబ్బా. ఫస్ట్ అది జరుగుతుంది.
అంటే ఆ శోధన తలంపుల్లోనికి ప్రవేశిస్తుంది అన్నమాట. రెండవదిగా ఏం జరుగుతుందంటే తలంపుల వెనకాల ఉండేటువంటి మనిషి యొక్క కామం అనేది ఆ యొక్క శోధనని క్యాచ్ చేస్తుంది. ఊహల వెనకాల ఉండేటువంటి కామం అనేది మనిషి యొక్క ఆ ఆలోచనను క్యాచ్ చేస్తుంది. అప్పుడు క్యాచ్ చేసినప్పుడు ఆ మనిషి ఏమనుకుంటారంటే అప్పటిదాకా సతమతం అవుతుంది, నా ఫోన్ నెంబర్ ఎందుకు, నా ఫోన్ నెంబర్ ఎందుకు, నా ఫోన్ నెంబర్ ఎందుకు. ఆ తర్వాత ఈ కామం క్యాచ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏమవుతుందంటే అయినా ఇస్తే ఏం మాట్లాడొద్దు చూద్దామా, ఇవ్వకపోయామా ఏమవుతుంది, ఏం మాట్లాడతారు అని ఒక ఎగ్జైట్మెంట్ కలుగుతుంది మనిషిలో. అలా రెండో స్టెప్ అలా జరుగుతుంది. మూడవది ఏం జరుగుతుందంటే ఆ మనిషి ఒకవేళ ఇస్తే ఎలా ఇద్దాం, ఎలా మాట్లాడదాం అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ ఏముంది ఫోన్ చేసినాక బాగున్నావా అని అడుగుతారు, నేను బాగున్నా అని చెప్తా. తిన్నరా అని అడుగుతారు, తిన్నా అని చెప్తా అని చెప్పి ఇట్లా మనిషి ఆలోచిస్తూ ఉండగా ఆ ఊహల్లో మనిషికి సంతృప్తి అనేది కలుగుతుంటుంది, మనిషి పడిపోయినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తికి. నాలుగవదిగా ఇక ఏం జరుగుతుందంటే ఆ ఆలోచనలో నుండి మనిషి ఊహల్లోకి వెళ్ళిపోతారు. ఐదవదిగా ఆ ఊహల్లో ఇక ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉంటే ఏం జరుగుతుంది అని మనిషి ఊహల్లో ప్లాన్ వేసుకుంటారు. ఏముంది ఫోన్ నెంబర్ ఎట్టిద్దాం, ఒకవేళ అందరూ చూస్తారేమో, మనల్ని టీచ్ చేస్తారేమో, లేకపోతే మనల్ని వెక్కిరిస్తారేమో, కాబట్టి ఒక పేపర్లో రాసేసి వాళ్ళు చూసేటప్పుడు అట్లా తీసిరేద్దాం, లేకుంటే డస్ట్బిన్లో వేద్దాం, అట్లా ఇవ్వచ్చు ఫోన్ నెంబర్ అన్నట్లుగా మనిషిని ఆ కామము 5వ స్టెప్లోనికి లాక్కొని వెళ్తుంది. తద్వారా 5వ స్టెప్లో మనిషి ఊహల్లో ప్లానింగ్ జరుగుతుంది. 6వదిగా ఇక ఏం జరుగుతుందంటే మనిషి ఊహల్లోనే ఊహాచరితమైనటువంటి ఒక ప్లానింగ్ జరుగుతుంది, బిల్డింగ్ కట్టబడుతుంది. ఇక 7వదిగా ఏం జరుగుతుందంటే ఆ ఊహలలో ఆలోచనతో మనిషి ఆ యొక్క ఊహను పెంచి పోషిస్తాడు. అలా పెంచి పోషించినప్పుడు వెంటనే ఊహలో మనిషి భ్రమపడతాడు, ఎవరు చూడట్లేదులే, ఏమిస్తే ఏమవుతుంది, అవును ఎవరు కరెక్ట్గా ఉన్నారు మనుషుల్లో, అందరూ అంతంత మాత్రమే కదా, అయినా నా పరిస్థితులకు అనుకూలంగా నేను ప్రవర్తిస్తున్నా అని చెప్పి మనిషి సమర్థించబడతాడు. ఇలా సమర్థించబడడం ద్వారా అయినా ఎవరన్నా ఏమన్నంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావా అనేసి అడుగుతాను అనేటువంటి విషయాలు కలుగుతూ ఉంటాయి, అలా ప్రశ్నిస్తాను అనేటువంటి ఆ యొక్క కల్పన మనస్సులో కలుగుతూ ఉంటుంది. తద్వారా ఇక 8వదిగా ఏం జరుగుతుందంటే ఆ ఊహలు మనస్సులో అంటే ఆలోచనలో ఒక కట్టడముగా కట్టబడి అవి ఎమోషన్స్లోనికి వెళ్తాయి, అంటే మనిషి భావోద్వేగాల్లోనికి వెళ్తాయి. ఇక 9వదిగా ఆ ఎమోషన్స్ ఏం జరుగుతాయంటే మనిషి యొక్క సంకల్ప శక్తిలో ఆమోదించబడతాయి, సమర్థించబడతాయి. ఇక్కడ సమర్థించబడినవే 10వదిగా ఏం జరుగుతుందంటే సంకల్ప శక్తిలో ఆమోదించబడినవే మనిషి యొక్క శరీరము ద్వారా క్రియల్లో పెడతాయి. అందుకనే ఇక్కడ వాక్యంలో అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, అక్కడే యాకోబు పత్రిక 1:16 అంటాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అంటే పాపం యొక్క ప్రాసెస్ ఇలా ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా మీరు మోసపోకండి. సాతానుడు ఈ విధంగా మోసపరుస్తారు. నీ జీవితంలో సాతానుడు ఈ విధంగా మోసపుచ్చడానికి రకరకాలుగా నిన్ను మోసపుచ్చి నీ ఆలోచనలను కామానికి ఆ యొక్క కామాభిలాషకు గురి చేసే బంధించే పరిస్థితులు నీ దగ్గరికి తీసుకొని వస్తారు. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి. అందుకని నా ప్రియ సహోదరులారా మోసపోకండి అని చెప్పి ఆ ప్రాసెస్ని భక్తుడు చెప్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? వాక్యం జాగ్రత్తగా అర్థమవుతుంది కదా? అర్థమవట్లేదు అన్న స్తోత్రం చెల్లిద్దాం. అర్థమవుతుంది. మీరు చాలా షార్ప్గా ఉన్నారు. దైవ సేవకులు మిమ్మల్ని వాక్యంలో బాగానే పోషిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు యొక్క పాపం యొక్క దాస్యానికి ఉన్నటువంటి 4 చైన్స్లో మొదటి చైన్ కామాభిలాష. ఆ కామాభిలాష మనుషులను ఇలాగూ పురికొల్పుతుంది, ఈడ్చుకుంటుంది. ఎప్పుడు ఈడ్చుకొని వెళ్తానండి? ఎప్పుడు ఈడ్చుకొని వెళ్తారు? గొంతుకి ఏదైనా కట్టేస్తే, ఉదాహరణకు ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యంలో ఒక దృశ్య రూపంగా మనం ఆలోచిస్తే గాలం ఉంటుంది. గాలం దాంట్లో సముద్రం లేస్తారు. వేసినప్పుడు ఆ గాలంకి అది పట్టుకుంటుంది, చేప కుచ్చుకొని పోయిద్ది.
ఆ గాలాన్ని అతను ఏం చేస్తాడంటే లాగి 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 దొరికించుకుంటాడు. అలా తీసుకున్న వాటిని అట్లా మొదటిగా ఏమో అలా వేస్తాడనమాట సాతానుడు పాపాన్ని. మనిషి ఎక్కడైతే బలహీనంగా ఉన్నాడో ఆ బలహీనతలో వాడికి అవసరం, ఆ మనిషికి అవసరమైన రీతిలో ఆ పాపపు పురికొల్పడం సాతానుడు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు మనం చూసామనుకో, మన వాక్యములో బాగా స్థాపించబడ్డాం. ఇప్పుడు సాతాను గాడు ఏం చేస్తాడు తెలుసా? అలాంటి వాళ్ళకి కూడా, నువ్వు సంసోను కంటే అభిషేకం ముందున్నాడువా, దావీదు కంటే అభిషక్తుడువా, వాళ్ళు పడిపోలేదా, ఇల్లు పడిపోలేదా అని చెప్పి సాతానుడు మనం ఎంత బలముగా ఉంటే ఏ చెట్టుకు ఆ చెట్టుగా అంత ఎక్కువ గాలి అన్నట్లుగా అలాంటి శోధననే తెచ్చి మనుషులను పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అందుకనే మనమైతే ఈ యొక్క కామాభిలాష అనేటువంటి బంధకములో నుంచి మనము విడిపించబడ్డాం, విమోచించబడ్డాం. అందుకనే ఎప్పుడైనా మనం విమోచింపబడ్డాము గనుకే ఎప్పుడైనా మనలో ఏదైనా శోధన కలిగిందంటే ఒక పక్కేమో శోధనలో పడిపోదామా అని అనిపిస్తుంటుంది, కానీ మరొక పక్క దేవుని ఆత్మ మనలో గద్దిస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటాడు. నీవు నన్ను దుఃఖపరుస్తావు ఇట్లా చేస్తే, ఒకవేళ బూతు మాట్లాడుతున్నావు నన్ను దుఃఖపరుస్తున్నావు, నువ్వు చెడు మాటలు మాట్లాడుతున్నావా, నాకు ఆయాసకరంగా జీవిస్తున్నావు అనేసి దేవుని ఆత్మ ఆ క్షణంలోనే మన మనస్సాక్షులు గద్దింపు వస్తూ ఉంటుంది. కారణం మనల్ని సిలువ రక్తం చేత కడగబడ్డాం, విమోచించబడ్డాం. కానీ లోకస్తులకైతే ఇదేముండదు, గద్దింపేముండదు. సాతానుడు ఊరికే ఏం చేస్తాడంటే గాలం వేసేసి లాక్కుంటా ఉంటాడు వాళ్ళని రకరకాల విధాలుగా. అందుకనే దేవుడు మనల్ని రక్షించినటువంటి వాటిలో నెంబర్ 1 మనము కామాభిలాష అనేటువంటి వాటి నుండి మనము రక్షించబడ్డాం. అందుకనే రక్షించబడినటువంటి మనము ఒక్కొక్కసారి సాతానుడు రకరకాలుగా శోధిస్తూ ఉంటారు, కానీ వాడికి మనం లొంగడానికి వీల్లేదు. బైబిల్ చెప్తుంది, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పత్తలాగుండి పారిపోవడమే. అందుకనే ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛలు మనము నెరవేర్చలేము. ఎప్పుడైనా కానీ మనము లోకస్తులుగా శరీరానుసారంగా జీవించాలా, ఆత్మానుసారంగా జీవించాలా అనేది మన ఆత్మకు మనము ఏమి నింపుకుంటున్నాము, లోపలికి ఏం పంపిస్తున్నాము అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనము మనం ఏదైతే మన మైండ్లోకి ఎక్కించుకుంటామో, మన లోపలికి ఏదైతే ఎక్కించుకుంటామో అదే దానికి సంబంధించిన విధానంలోనే మనకు ఆలోచనలు ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు కొంతమందిని చూస్తే యవనస్తులని వాళ్ళ సెల్లులో వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా ఉండవు. గమనిస్తున్నారా? వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు కూడా ఉండవు. జన్మనిచ్చి పెంచి పోషించి మనల్ని చిన్నప్పుడు ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లిదండ్రుల ఫోటోలు కూడా ఉండవు సెల్లులో. కానీ వాల్పేపర్ మాత్రం హీరోల ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు. గమనించారండి? వాల్పేపర్లు లెయ్యంగానే పొద్దున లేస్తే హీరో ఫోటో పెట్టుకున్నాడు, ఇటు వస్తాడు, చూడంగానే అతనికి ఏంటి ఇప్పుడు ఆ రోజంతా అతను ప్రవర్తించినట్టుగా ప్రవర్తించాలనేటువంటి చిన్నగా స్టెప్ బై స్టెప్ కలుగుతూ ఉంటుంది. అతను ప్రవర్తించినట్టుగా అతను ప్రవర్తించాలి. అతను ఏదన్నా బట్టలు వేసుకొని జనాల మధ్యలోకి వెళ్ళి స్టైల్గా నిలబడ్డాడంటే మనోడు ఆ ఫోటో పెట్టుకున్నాడు కదా, ఇంకా ఆడికి పోయి మనోడు కూడా స్టైల్గా నిలబడతాడు. కారణం నువ్వు ఏది ఎక్కించుకుంటున్నావో ఆ ప్రకారంగానే నీకు ఆలోచనలు ఉత్పత్తి అవుతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎందుకంటే మన శరీరానికి 5 సెన్సెస్ ఉన్నాయి. నేను అనుకుంటున్న వాక్యం అర్థమవుతుందని. అర్థమవుతుంది కదా? స్తోత్రం చెల్లిద్దాం అర్థమైన వాళ్ళు. హల్లెలూయా. మన శరీరానికి 5 సెన్సెస్ ఉన్నాయి. ఈ 5 సెన్సెస్ ఏంటంటే శరీరం చూడగలదు, వినగలదు, వాసన పసిగట్టగలదు, టేస్ట్ పసిగట్టగలదు, నిలువెల్ల స్పర్శను తెలుసుకోగలుగుతుంది. అంతే కదా? ఈ 5 సెన్సెస్ శరీరానికి ఉన్నాయి. అయితే మనిషికి ఈ 5 సెన్సెస్ ద్వారా ఏదైతే మనిషి తాకుతాడో, ఏదైతే చూస్తాడో, ఏదైతే వింటాడో, ఏదైతే పసిగడతాడో, ఏదైతే రుచిని అనుభవిస్తాడో వాటికి సంబంధించినటువంటి ఆలోచనలే మైండ్లో ఉత్పత్తి జరుగుతాయి. ఉదాహరణకు మనకెవరు బూతులు మాట్లాడమని పలకా బల్బం పెట్టుకొని నేర్పించలే, అవునా? ఎవరైనా ఇది నా బూత్ అంటే
కోపం వచ్చినప్పుడు ఇటు తిట్టాలి నాన్న అని చెప్పి పలక బల్పం పెట్టుకుని ఎవరైనా నేర్పించారా? ఎవ్వరు నేర్పారు. ఎప్పుడో ఎవరో తిడతారు, కోపం వచ్చినప్పుడు ఏదో ఇంతలో బూతు మాట తిడతారు. మన వెంటనే మన యొక్క వినికిడి ఏం చేస్తుందంటే ఆ మాటను రిసీవ్ చేసుకొని ఆ మాటను లోపల స్టోర్ చేసేసుకుంటుంది. స్టోర్ చేసుకొని ఇక ఎప్పుడైనా మనకు కోపం వచ్చేసింది, ఇక మనం ఏం చేయలేము అన్నప్పుడు అదే మాట ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ మాట తిడితే కానీ మనసుకు సంతృప్తి ఉండదు, కోపం పోయినట్టు ఉండదు. కారణం ఏంటి? ఎవరు మనకు బల్బం పెట్టుకొని నేర్పించలా. కారణం ఈ 5 సెన్సెస్ ఉన్నాయి. ఏదైతే నువ్వు లోపలికి ఎక్కించుకుంటావో దానికి సంబంధించిన రీతిలో నీకు ఆలోచనలు పుడతాయి, నీకు సంబంధించిన రీతిలో నువ్వు ప్రవర్తిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఏం ఎక్కించుకుంటున్నామో లోపలికి మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఉదాహరణకు సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాలో అయినా హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, విలన్ ఉంటాడు. ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ మనుషులు లేరనుకో కనీసం పరికరాలనైనా విలన్గా పెడతారు. కారణం హీరోయిన్ ద్వారా యవనస్తులేమో ప్రేమని ఈ లోక సంబంధమైనటువంటి ఈ వ్యర్థమైనటువంటి లోక సంబంధమైన వాటిని నేర్చుకోవడానికి, అంటే ఆకర్షించబడడానికి. ఒక మాటలో చెప్పాలంటే హీరోయిన్ ప్రతి సినిమాలో ఉంటారు. కారణం మనిషిలోని కామాన్ని స్పృహలోనికి తాడానికి. రెండవదిగా విలన్ ఉంటాడు. ఆ విలన్ ఎందుకంటే మనలో ప్రేమ అనేటువంటి ఫలాన్ని అణిచివేయడానికి. ఆడెవరూ మనకు తెలియదు. వాడు వచ్చేసి కొడతా ఉంటే కొట్టు, హీరో వెళ్ళి విలన్ కొడతా ఉంటే మనకేందో సంబరం అర్థం కాదు. కూర్చొని కొట్టు, బాదు, సాగు కొట్టు అని చెప్పి అంటా ఉంటాం. అంటే ఏంటి? మనలోని ప్రేమ ఫలాన్ని అణచివేయడానికి విలన్ ఉంటాడు. మనం అట్టాడి సినిమాలు చూస్తూ ఉంటాం, లోపలికి ఎక్కించుకుంటూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే ఏదన్నా పరిస్థితి కలిగినప్పుడు మనం ఇంకా హీరోల్లాగా రెచ్చిపోతూ ఉంటారు. కొంతమంది యవన వయసులోకి వచ్చినటువంటి స్త్రీలు అయితే ఇక వాళ్ళు ఏంటంటే ఆమెలాగా అట్టుండాలా, ఏమలాగా ఇట్టుండాలా అని చెప్పి లోపలికి ఎక్కించుకున్న ప్రకారం బయట ప్రదర్శిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక మనం సీరియల్ని చూస్తామా, సీరియల్ మామూలు కాదు. అనుదిన వాక్యాలను వస్తూ ఉంటాయి. ఈ మధ్య డైలీ బ్రెడ్ ఫోన్లకు ఉదయం లేయంగానే 5 గంటలకు టకం షేర్స్ మొత్తం వచ్చేస్తూ ఉంటాయి. ఈ సీరియల్ కూడా ఎట్లాంటిది అంటే అలాంటి డైలీ బ్రెడ్ లాంటివి అనుదిన పోషణ సీరియల్స్. పురుషులైతే సిగరెట్లకు, ఆల్కహాల్కి, మందుకి అలవాటు పడిపోతూ ఉంటారు. కానీ స్త్రీలు వాటికి అలవాటు పడరు, చాలా మంచోళ్ళు. కానీ వీళ్ళు కూడా అలవాటు పడేది ఉన్నాయి ఏంటంటే సీరియల్స్. సిగరెట్ వాళ్ళు మానుకోలేరు, మందు పురుషులు మానుకోలేరు, అట్లనే స్త్రీలు కూడా సీరియల్ మానుకోలేరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క సీరియల్స్లో కూడా కాంప్రమైజింగ్ సీన్స్. అవును, వాళ్ళ అత్త వచ్చి కోడలను అట్ట కొడుతుంది, అందుకని కోడ రివర్స్ అయింది, అంతే కదండి. కాంప్రమైజింగ్ సీన్స్ చూపిస్తూ ఉంటుంది. అత్త వచ్చి కోడలు బాగా ఇబ్బంది పడుతుంది, అందుకని కోడలు రివర్స్ అయింది. అదే మనం కూడా అట్లా రివర్స్ అవ్వాలా. మనకు ఒక హద్దు ఉండాలా, లోబడ్డంలో కూడా హద్దు ఉండాలా. ఇట్లాంటి కాంప్రమైజింగ్ సీన్స్. ఈ యొక్క సీరియల్స్ అనేవి ఒక స్లో పాయిజన్ లాంటివి. ఆ పాయిజన్ వెంటనే ఎక్కదు, స్లో ఎక్కుతూ ఉంటుంది. అది పడుతుంది, లోపలికి ఎక్కిద్ది, స్లోగా పనిచేస్తాం. మన జీవితంలో ఇలాంటి గిన్న మనం ఎక్కించుకుంటే మనం ఇవే ప్రదర్శిస్తాం. కొంతమంది అంటారు అబ్బే చూడడం తప్పేం లేదు, సినిమాలు సీరియల్ మంచిని చేపట్టు, చెడుని విడిచిపెట్టు, కాలు పెట్టు బురద గుంటలో, మట్టి కాకుండా బయటికి నీళ్లు కాకుండా బయటికి తీయగలుగుతామా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది అంటారు నేను బురదలో కాలు పెట్టినా కానీ మట్టి కాదు, బురద కాదు, ఆ నీళ్లు బురద కాదు, అవ్వకుండా జాగ్రత్త తీస్తా అంటారు. కానీ కష్టమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకనే మన జీవితంలో మనము ఏం ఎక్కించుకుంటున్నామో దాన్నే ప్రదర్శిస్తాం. ఎందుకు మనం ఏం ఎక్కించుకోవాలి? ఇప్పుడు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపగా నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇక్కడ చెప్తున్నాడు, నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని
చక్కగా ప్రవర్తించుకుందాం. ఇక్కడ అంటున్నాడు, మీరు ఎక్కించుకోవాల్సింది లోక సంబంధమైన విషయాలు కాదు, నా వాక్యాన్ని మీరు ఎక్కించుకున్నట్లయితే ఆ వాక్య ప్రకారంగా మీరు జీవించగలుగుతారు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా వాక్యాన్ని మీరు ఎక్కించుకోండి. దేవుని వాక్యాన్ని మనం ఎక్కించుకోవాలి. అట్లాంటిది కాదు, చాలామంది మందిరానికి వచ్చినప్పుడు మాత్రం మందిరం అయిపోయిన తర్వాత ఏ వాక్యం చెప్పారో కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ ఎక్కించుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కించుకోవాలి, లోపల మన హృదయంలో భద్రం పరచుకోవాలి. అందుకనే మన ఇంట్లో కూడా ఇట్లా చూస్తున్నప్పుడు ఎక్కువ కనబడేటువంటి ప్రదేశాల్లో దేవుని యొక్క వాగ్దానాలను పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదాం. ఈ గృహానికి అధిపతి యెహోవాయే. లేకపోతే బండ్ల మీద వేసుకుంటాం కదా స్టిక్కర్స్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ఆయన నా ప్రాణమును రక్షించుకోండి. ఇంట్లో చుట్టుపక్కల గోడలు మొత్తం పెట్టేసుకోండి వాక్యాలు. ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ ఇంట్లో నుంచి పంచలో నుంచి లోపలికి వస్తున్నాము, వెంటనే దేవుడు ఒక వాక్యం ద్వారా మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. బయటికి వెళ్తున్నాం, ఆమె చెప్దామా? హల్లెలూయా. బైబిల్లో అంటాడు దేవుడు ఆ పాత నిబంధనలో, నీ యొక్క పిల్లలకు వాక్యము గుర్తుగా ఉండినట్లుగా నడికట్టుగా కట్టమంటాడు. నడికట్టుగా, ఆ నడికట్టు చూడగానే వాక్యం గుర్తు రావాలి, ఆ యొక్క విషయం గుర్తు రావాలా, ఆ వాక్యం గుర్తు రావాలా. ఈరోజు నడికట్లు పోయినాయి, బ్రాస్లైట్లు పోయినాయి, గుళ్ళకాడ గుడిస్తున్నాడు ఎర్రతాళ్ళు. ఇది కాపీ పేస్ట్ మొత్తం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే మనం వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. లోక సంబంధమైనవి మనం భద్రపరచుకుంటే మనము లోక సంబంధమైన రీతిలో, శరీర సంబంధమైన రీతిలో మనము పురికొల్పబడి మనము పాపం అనేటువంటి గర్భము ధరించి నాశనమైపోతాం, మరణిస్తాం ఆత్మీయంగా. అందుకని నీ జీవితంలో ఒకవేళ లోక సంబంధమైనవి ఏమైనా ఉన్నవా తొలగించేసే. నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసేవి ఏమైనా ఉన్నాయా అన్సబ్స్క్రైబ్ చేసేసి. అంటే మనోళ్ళు ఏదైనా జోకులు వస్తున్నాయంటే, ఈ కాలంలో ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషిని కట్టే మాటల కంటే కూడా ఒక మనిషిని పడగొట్టే మాటలే తొందరగా ఆకర్షితమైపోతాయి. ఎందుకంటే పడిపోయిన స్వభావం మనిషిలో, పడిపోయినటువంటి స్వభావం కాబట్టి, లోకస్తులో అందరిది ఎక్కువ పడిపోయిన స్వభావం కాబట్టి మనకైతే ఒక అసంతృప్తి కలుగుతుంది. ఈ మాటలు ఏంది, తీసిపడేద్దామని తీసేస్తాం ఒకవేళ. అందుకని మనం ఏదైనా చూస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టే విషయాలు ఏమైనా వచ్చాయా, వెంటనే అన్సబ్స్క్రైబ్, డు నాట్ రికమెండ్ దిస్ ఛానల్, కొట్టిపడే, నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టి. అలాంటి వాటిని మన దరిదాపులోని కూడా రాకుండా మనం జాగ్రత్త పడాలి. మన చుట్టూ మన ఆత్మీయతను వృద్ధి చేసే విషయాలు, మన ఆత్మీయతకు క్షేమాభివృద్ధి కలిగించేటువంటి విషయాలని పెట్టుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. అందుకనే ఇక్కడ భక్తుడు అంటాడు, రాత్రింబగలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. అనగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా, వాక్యపు వెలుగులో మనము జీవించాలి. అప్పుడే మనము చక్కగా ఉంటాం. అందుకని దావీదు భక్తుడు అంటాడు, దేవా నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగును గాక. ఏ క్షణాన నా హృదయాన్ని నువ్వు పరిశీలించినా నీకు అంగీకారముగా ఉండేటువంటి ప్రవర్తన నా హృదయంలో ఉంటుంది. ఎందుకంటే హృదయంలో నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతున్న వాక్యం చెప్తుంది. హృదయంలో నువ్వు ఏమైతే నింపుకుంటావో వాటి ప్రకారమే నీ యొక్క క్రియల్లోని కూడా ఉత్పత్తి జరుగుతుంది. అందుకనే ప్రతి ఆలోచనను మనం హృదయంలోనికి పంపిస్తున్నప్పుడు, మన మనసులోనికి వచ్చి తట్టేటువంటి ప్రతి ఆలోచన మంచిది కాదు. మనము ఫిల్టర్ చేసుకోవాలి. మనకు క్షేమాభివృద్ధి కలిగించే వాటిని మాత్రమే మనము లోపల స్టోర్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకనే భక్తుడు అంటాడు, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టేయమంటాడు. చెరపట్టడం అంటే ఏంటి? బందీగా తీసుకెళ్ళి చెరసాలు వేయడం. ఇప్పుడు బందీని, ఒక వ్యక్తిని బంధించేసి తీసుకెళ్ళి చెరసాలు ఇస్తే ఎట్లా ఉంటుంది? అట్లానే మన ప్రతి ఆలోచనను, క్రీస్తును గూర్చిన జ్ఞానమును అడ్డగించే ఆలోచనలన్నిటినీ మనమంట చెరపట్టి తీసుకెళ్ళి లోపల చేయాలి. కొన్నిసార్లు మనం బల్లారం తీసుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా నాలో ఏమన్నా తప్పులుంటే క్షమించండి, పరిశుద్ధపరచండి, శుద్ధి చేయండి, అమూల్యమైన నీ యొక్క రక్తాన్ని, పరిశుద్ధమైన నీ శరీరాన్ని తినడానికి కావాల్సిన కృపను, యోగ్యతను నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకుంటాం. నిజమే, కానీ అప్పటి వరకు ప్రార్థన చేసుకుంటాం. బలలో పాలు పొందుతారు కొందరు, బలలో పాలు పొందుతారు. ఆ తర్వాత మళ్ళీ ఆదివారం అయిపోయింది,
మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ విధైనటువంటి జీవితం, నార్మల్ జీవితం. అంతకుముందు ఎట్లా ఉన్నాడో మళ్ళీ అంతే. ప్రతి ఆలోచనలు చెరబట్టేసేయాలి. అంటే అప్పటి వరకు వచ్చిన ఆలోచనలు మాత్రమే కాదు, బల్లలోనికి వచ్చినప్పుడు మనం దేవుడికి అప్పగించాల్సింది. ప్రభువా, నా భవిష్యత్తు ఆలోచనలు కూడా నీకు చెరబట్టి లోపరుస్తున్నాయి. మనం బల్లారందరూ పాలు పొందక ముందే ఏదైనా భవిష్యత్తును కూర్చున్నటువంటి పాపపు ఆలోచనలు ఏదైనా మైండ్లో ఉన్నాయా, వాటిని కూడా చెరపట్టేసి దేవునికి లోపరిచేయాలి. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు చేసిన దాన్ని బట్టి క్షమించి కాదు, ఇక మీదట ఏమన్నా చేయబోయే ఆలోచన సాతానుడు ముందుగా నాలో విత్తనాన్ని నాటుతున్నట్లయితే ఆ విత్తనాలు కూడా యేసు నామములో పెళ్లగించేస్తున్నాను. అలా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దాం. అందుకనే మనము ప్రతి ఆలోచనను చెరపట్టి ప్రభువునకు లోపరిచేయాలి. ఒకటే దాంట్లోనే ఒకటైపోయింది. దైవ సేవకులు 1 లేదా 1-10 నిమిషాలు నీ ఇష్టం అన్నారు. ఒకటే దాంట్లోనే ఒకటైపోయింది. సరే, గబా గబా చెప్పేసి మిగతా 3 చైన్స్ గురించి కూడా గబా గబా జస్ట్ పైపని చెప్పుకుంటూ వెళ్ళిపోతా. జాగ్రత్తగా మీరు వినండి, ఆలకించండి, మీ హృదయంలోనికి ఎక్కించుకోనండి. ఆ యొక్క వాక్యం మీలో ప్రభావితం చేయనట్లుగా మీరు వాక్యాన్ని స్వీకరించండి. రెండవదిగా, పాపపు దాస్యములో సాతానుడు ఉపయోగించే రెండవ చైన్ ఏంటంటే అజ్ఞాన దశ. అజ్ఞానమైన దశ. అజ్ఞానము అంటే ఏంటంటే చాలామంది అమాయకత్వం అనుకుంటారు, కానీ అజ్ఞానం అంటే అమాయకత్వం కాదు, కానీ దానికంటే ప్రాముఖ్యంగా సత్యం ఏంటి అసత్యం ఏంటో తెలుసుకోవటానికి నిరాకరించడం. నాకొద్దు, నేను తెలుసుకోను, నేను ఎంతే ఉంటా అని చెప్పి చేయడమే, అలా ఉండడమే అజ్ఞానం, మనిషి యొక్క అజ్ఞానం. ఈ లోకంలో అన్యులను మనం చూసినట్లయితే చాలామంది అజ్ఞాన దశలో ఉన్నారు. అజ్ఞాన దశలో వారు అజ్ఞానము ద్వారా బంధించబడ్డారు. అందుకనే కొంతమంది మనం అన్యుల విషయంలో మనం చూసినట్లయితే ఇంటి ముందే చర్చ్ ఉంటుంది, వాక్యాలు వింటానే ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా, కానీ నమ్ముకోరు. కొంతమంది మనం చూస్తాం, అప్పుడప్పుడు కూటాలు పెడతాం, ప్రార్థనా కూడికలు వీధులలో పెడతా ఉంటాం. ఎక్కడ పెడతాం? రోడ్డు మీద పెడతాం. ఇంటి ముందు ఉంటే వీధులలో పెడతా ఉంటాం. అప్పుడు సువార్త వాళ్ళ ఇంటి ముందుకే వెళ్తుంది. అప్పటిదాకా ప్రతిరోజు ఏం చేస్తారంటే అమ్మలక్కలందరూ బయట కూర్చొని మెట్ల మీద కూర్చొని ఆ ఇంటామతో ఈ ఇంటామతో సాయంత్రం 5 గంటలకు లేచి 5 గంటలకు బయటకు కూర్చొని మెట్ల మీద మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందుకే ఆ రోడ్డు మీదకే సువార్త వెళ్తుంది. కూడిక పెడితే అప్పటిదాకా రోజు వ్యవహారాలు కొట్టేవాళ్ళు ఆ రోజు మాత్రం ఇంట్లోకి వెళ్ళి గట్టిగా తలుపేసుకుంటారు. బయట ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో వినపడం. కారణం, వారు తిరస్కరించారు, అజ్ఞాన దశలో ఉన్నారు కనుక వారి యొక్క అజ్ఞానం క్రీస్తును తిరస్కరించే విధంగా మార్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇక్కడ చెప్తున్నాం కదా, అన్యుల యొక్క అజ్ఞాన దశ మనకి ఇక్కడ కనపడుతుంది. వారు అలా అజ్ఞాన దశలో ఉండడానికి గల కారణం ఏంటంటే అంధకారమైన మనసు అంట వాళ్ళ మనసు అంట చీకటితో కూడినటువంటి మనసు అంట, అంధకారమైనటువంటి మనసు. కారణం, ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగజేసింది. అందుకనే ఇంటి ముందుకు సువార్త వెళ్ళినా కానీ వాళ్ళు దాన్ని స్వీకరించలేరు. వారు ఎప్పుడైనా కానీ వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు, అసలు దేవునిలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయా అని కూడా వారు పరిశీలించారు. అందుకనే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 15-19 వచనాల్లో మనం అక్కడ చూస్తే అక్కడ కొందరు కనపడతారు. అక్కడ ఏం జరుగుతుందంటే కొందరంట అడవికి వెళ్ళారంట. అడవికి వెళ్ళి మొద్దు తెచ్చుకున్నారంట.
మొద్దు తెచ్చుకొని ఆ మొద్దును కొంచెం నరికి, ఆ మొద్దును కొంచెమేమో రొట్టెలు చేసుకోవడానికి పొయ్యిలో పెట్టారంట. ఆ తర్వాత మిగతా కొంచెం మొద్దుని నరికి మాంసం చేసుకోవడానికి పొయ్యిలో పెట్టారంట. వాళ్ళు మాంసం చేసుకొని రొట్టెలు చేసుకునేసరికి వాళ్ళకి ఇప్పుడు చలి పుడతా ఉంది. ఇప్పుడు చలి పుడుతుందని చెప్పి అదే మొద్దులో కొంచెం మళ్ళా నరికేసి ఆ మొద్దును మళ్ళా చలిమంట వేసుకున్నారంట. ఇప్పుడు ఒక్క ముద్దు దేనికి పనికి వచ్చింది? రొట్టెలు కాల్చుకోవడానికి, మాంసం వండుకోవడానికి, చలి కాపుకోవడానికి. మూడింటికి ఒక్క ముద్దే పనిచేసింది. ఇప్పుడు ఇంకా కొంచెం ముద్దు మిగిలిపోయిందంట. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ముద్దుని మనం వేస్ట్ చేయడం, ఆ ముద్దుని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆ ముద్దుని తీసుకొని ఒక దేవతా విగ్రహాన్ని చేసుకున్నారంట. దేవతా విగ్రహాన్ని చేసుకొని నీవే మా దేవుడు, మమ్మల్ని రక్షించు అని చెప్పి ఆ ముద్దుకు వారు నమస్కరిస్తారంట. అరే, నేను అడవిలో నుంచి నేను కొట్టి తీసుకొని వచ్చి చలిమంట కాకున్న ఆ ముద్దు ద్వారానే, లేకపోతే మాంసం వండుకుంది ఆ ముద్దు ద్వారానే, నేను లేకపోతే రొట్టెను వండుకుంది ఆ ముద్దు ద్వారానే అని చెప్పి వారు గ్రహించలేరంట. అసలు ఈ ముద్దు దేవుడిగా దేవతకి ఎట్లా మారుతుందని గ్రహించరు వాళ్ళు. కారణం వారి యొక్క మనస్సు అంధకారముతో నింపబడింది, మనోనేత్రము గ్రుడ్డితనముగా మార్చబడింది. అందుకనే వారి దగ్గరకు సత్యము తీసుకెళ్ళబడినా కానీ వారు ఆ సత్యాన్ని గ్రహించరు. కారణం అజ్ఞాన దశలో ఉన్నారు. కానీ మనల్ని అయితే దేవుడు ఈ అజ్ఞాన దశ అనేటువంటి అజ్ఞానము అనేటువంటి చైన్ నుంచి మనల్ని విడిపించాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవదిగా దేవుడు మనల్ని విడిపించినటువంటి మూడో కార్యం ఏంటంటే వ్యర్థ ప్రవర్తన. వ్యర్థ ప్రవర్తన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 ఇప్పుడు చదవబడినటువంటి వాక్యములోనే జీవంలో నుండి వేరై మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తున్నారన్నాడు. జీవములో నుండి వేరై వ్యర్థతను అనుసరిస్తున్నారు. ఈ లోకంలో రక్షించబడిన రక్షణ లేని ఏ వ్యక్తి అయినా కానీ ఈ భూమి మీద వేస్ట్గా బ్రతుకుతున్నట్టే. కారణం ఈ యొక్క మనిషి జీవితానికి అర్థం ఏంటంటే, ఒకటి క్రీస్తును సంపాదించాలి, రెండు దేవుని యొక్క మహిమార్థమై భూమి మీద జీవించాలి. ఈ రెండు లేకపోతే ఆ వ్యక్తి నరకానికి పాత్రుడే. కారణం పరలోకం అనేది దేవుణ్ణి మహిమపరిచేటువంటి ప్రదేశం. అక్కడికి వెళ్ళాలంటే ఈ లోకంలో మనం దేవుని మహిమార్థమై జీవించాలి. ఈ లోకంలో మనం మహిమార్థమై జీవిస్తే పరలోకంలో దేవుని పరిచేటువంటి ప్రదేశంలోనికి వెళ్తాం. అయితే ఈ లోకంలో అనేకులు ఆయన యొక్క మహిమార్థమే జీవించకుండా, ఆయనను సంపాదించుకోకుండా వారి యొక్క మనస్సుకు కలిగినటువంటి వ్యర్థతను, అంధకారమును అనుసరిస్తూ ఆ బంధకాల్లో వారు నిలిచిపోతున్నారు. ఒకరోజంట పౌలు గారు బర్నబా ఒక ప్రదేశానికి వెళ్ళారు. ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టినప్పటి నుంచి ఒక కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడిని పౌలు గారు ఏం చేశారంటే అతన్ని స్వస్థపరిస్తే వెంబడి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి, అరే ఈ వ్యక్తి పుట్టినప్పటి నుంచి కుంటివాడే, ఒక్క దెబ్బకు స్వస్థపడ్డాడు అని చెప్పి, వీళ్ళు మనుషులు కాదు ఖచ్చితంగా దేవుళ్ళు అని చెప్పి, మన భాషలో చెప్పాలంటే రాముడు లక్ష్మణులు వచ్చారా బాబు అని చెప్పి కేకలు పెట్టి వాళ్ళ గుడి కట్టాలని చూసి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే హెర్మే ఒకళ్ళకని ద్విపతి ఒకళ్ళకని చెప్పి వాళ్ళందరినీ ఆ గుడి కట్టాలని చెప్పి బలవంతం చేశారు. కారణం ఏంటంటే వారి యొక్క పితరుల ద్వారా వారు విన్నటువంటి సమాచారాన్ని బట్టి దేవుడే మనుషులుగా వచ్చారని చెప్పి, ఒక వ్యర్థ మనుషులుగా వచ్చారని చెప్పి వారు నమ్మి ఆ పితృ పారంపర్యమైన రీతిలో వారు ప్రవర్తించారు. వ్యర్థ ప్రవర్తన. ఆ వ్యర్థ ప్రవర్తనకు కారణం ఏంటని మనం చూస్తే అక్కడ మళ్ళీ ఆ యొక్క మూలవాక్యములోనే పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన అనే మాట కనపడుతుంది. వ్యర్థ ప్రవర్తన, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన ఈ లోకంలో. అందుకనే చాలామంది తరతరాలు మారుతున్నా కానీ వారు మాత్రం ఏది సత్యం ఏది అసత్యం అనేది గ్రహించలేకపోతున్నారు. కారణం మా పెద్దోళ్ళందరూ ఈ మార్గంలో వెళ్ళారు, మేము ఇట్నే పోతాం. వాళ్ళు గుంటలో పడ్డారు, మేము గుంటలో పడతాం. దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా గమనించేటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో అనేకులు చాలా అరుదుగా కనపడుతున్నారు. కారణం పితృ పారంపర్యాచారాలను పాటిస్తున్నారు. మా పితరులు ఇట్లానే నడిచారు, మా పితరులు ఇట్లానే. ఇంకో విషయాన్ని చూడాలంటే బైబిల్లో మనుషుల పారంపర్యాచారాలను దైవోక్తులుగా భావిస్తారు.
దైవోపదేశములుగా భావిస్తూ అనేకులు ఆ యొక్క ఆచారాల బంధకాల్లో కొనిగిపోతున్నారు. అందుకని దేవుడు మనల్ని విడిపించినటువంటి 4వ చైన్ ఏంటంటే పితృపారంపర్యాచారాలు. వీటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. వీటన్నిటిని మనల్ని ఎలా విడిపించాడు? తన రక్తము చేత విడిపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడు. బంగారాన్ని పెట్టలేదు, వెండినివ్వలేదు, లేకపోతే క్షయమగు వస్తువులను మనకివ్వలేదు. కానీ తన స్వరక్తాన్ని ఇచ్చి ఆయన మనల్ని విమోచించాడు. ఒకసారి మైండ్లో ఒక పిక్చర్ వేసుకోండి. పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర బేడీలు ఉంటాయి. ఆ బేడీలు ఒకసారి చేతులకు వేశారు, మనిషిని తీసుకెళ్ళి బంధకంలో చెరసాల్లో పడేశారు. ఇప్పుడు దేవుడు కేవలం బెయిల్ మాత్రమే తీసుకొని రాలేదు, కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి చెరసాల్లో ఉన్నటువంటి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. మన బంధకాలన్నిటినీ విడిపించి మనల్ని విడుదల చేశాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కారణం మనను పరిశుద్ధులుగా ఉండాలని. మన దేవుడు మనల్ని ఇంతగా విడిపించింది ఎందుకని? నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా మారు మనసు పొందని వారు ఉన్నట్లయితే, బాప్తిస్మం పొందని వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే, పాత జీవితాన్ని విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, బాప్తిసానికి అడుగులు వేయండి, మనసు మార్చుకోనండి, పాత జీవితాన్ని పాతిపెట్టండి, నూతన జీవితాన్ని మీరు పొందుకోనండి, నూతన సృష్టిగా మార్చబడండి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కేవలం లోకానికి మాత్రమే, దేశానికి మాత్రమే కాదు, నీ వ్యక్తిగత జీవితానికి కూడా స్వాతంత్రాన్ని పొందుకో. అలా నీకు స్వాతంత్రం కావాలంటే బాప్తిసాన్ని పొందు, నూతన సృష్టిగా క్రీస్తులో మార్చబడు, సంఘములో స్థిరపరచబడి దేవునిలో నమ్మకంగా ఉండండి. ఒకవేళ ఆల్రెడీ బాప్తిసం తీసుకున్న వాళ్ళు మీరు ఉన్నట్లయితే, నమ్ముకున్నటువంటి మీరు క్రీస్తులో నమ్మకంగా జీవించండి. కడవరకు ఆయనలో నమ్మకంగా స్థిరులుగా నిలిచి ఉండండి. దేవుడు ఈ మాటలు ఫలింపచేయునుగాక.